గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. ఈరోజు మన రెడాక్స్ రియాక్షన్లో ఫస్ట్ టాపిక్ మనం ఆక్సిడేషన్ నెంబర్ గురించి మనం డిస్కస్ చేస్తాం. ఏదండి ఆక్సిడేషన్ నెంబర్. సో వాట్ ఈజ్ ఆక్సిడేషన్ నెంబర్ అండ్ ఆక్సిడేషన్ నెంబర్ అంటే ఏంటి? సో ఆక్సిడేషన్ నెంబర్ గురించి మనం డిస్కస్ చేసేటప్పుడు ద డెఫినేషన్ గురించి మనం డిస్కస్ చేద్దామండి. ఫస్ట్ ద రియల్ ఆర్ imaginary charge present on atom is known as oxidation number లేదా ఆక్సిడేషన్ స్టేట్ అంటాం. ఆక్సిడేషన్ స్టేట్ అని అంటాం. మీరు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఏదో రియల్ ఛార్జ్ లేదా ఇమాజినరీ ఛార్జ్, ఏదో రియల్ ఛార్జ్ లేదా ఇమాజినరీ ఛార్జ్ ఒక యాటమ్ మీద ప్రజెంట్ ఉంది అనుకోండి, దాన్ని ఏమంటాం? ఆక్సిడేషన్ అంటాం. సో రియల్ ఛార్జ్ గురించి మనం డిస్కస్ చేద్దామా. రియల్ ఛార్జ్. సో రియల్ ఛార్జ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ మనకి ఆ ఛార్జ్ అనేది విజిబుల్ ఉంది, మనకు కనిపిస్తుంది అనుకోండి ఆ ఛార్జ్. ఫర్ ఎగ్జాంపుల్ O2-. ఈ ఆక్సిజన్ పైన ఆల్రెడీ మనకి ఇక్కడ 2- అనే ఛార్జ్ మనకి అపియర్ అవుతుంది. అంటే ఈ ఛార్జ్ అనేది రియల్ ఛార్జ్ కింద మనం కన్సిడర్ చేస్తాం. సో దీని యొక్క ఆక్సిడేషన్ నెంబర్ ఎంత అవుతుందంటే 2 అవుతుంది. సో ఆల్రెడీ మనకి ఎంత ఛార్జ్ ప్రెజెంట్ ఉందో ఆ ఛార్జ్ మనకి ఆల్రెడీ తెలుస్తుంది. దాన్నే మనం ఆక్సిడేషన్ నెంబర్ కింద కన్సిడర్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ N3- ఉంది. సో ఆల్రెడీ ఇక్కడ 3 అనేది ఛార్జ్ మనకి అపియర్ అవుతుంది దానికి. సో దీనికి ఆక్సిడేషన్ నెంబర్ 3. ఫర్ ఎగ్జాంపుల్ Na+ ఉంది. ఇక్కడ ఒక ఛార్జ్ అనేది ఎదర్ అది పాజిటివా నెగిటివా, బట్ ఎంత ఛార్జ్ అనేది ప్రెజెంట్ అనేది మనకి ఆక్సిడేషన్ నెంబర్ కింద కన్సిడర్ చేస్తాం. ఇది ఆక్సిడేషన్ నెంబర్, దీనికి 1. అట్లానే ఒక న్యూట్రల్ ఆటమ్ తీసుకున్నాను అనుకోండి, మనకి ఒక న్యూట్రల్ ఆటమ్ తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సోడియం అని తీసుకున్నాను. ఈ సోడియం పైన ఏ పాజిటివ్ ఛార్జ్ కానీ నెగిటివ్ ఛార్జ్ కానీ ఏ ఛార్జ్ లేదు, అంటే ఇది న్యూట్రల్ ఆటమ్. సో న్యూట్రల్ ఆటమ్ మీద ఆల్వేస్ మనకి ఎట్లా అంటే మనం ఏ ఛార్జ్ లేకపోతే ఆ ఛార్జ్ మనం 0 కింద కన్సిడర్ చేస్తాం. దేని కింద? 0 కింద కన్సిడర్ చేస్తాం. ఈ ఛార్జెస్ అన్ని ఛార్జెస్ ఏం ఛార్జెస్? ఇవన్నీ రియల్ ఛార్జెస్. నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది ఇమాజినరీ ఛార్జ్. నెక్స్ట్ ఏంటంటే ఇమాజినరీ ఛార్జ్ని తీసుకున్నాం, ఒక ఇమాజినరీ. సో ఇమాజినరీ ఛార్జ్ను తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మాలిక్యూల్ ఉంది, HCl అనే మాలిక్యూల్ ఉంది. ఈ HCl మాలిక్యూల్ కోవలెంట్ బాండ్ వల్ల ఫార్మ్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సింగిల్ బాండ్ నేను డిసోసియేట్ చేస్తే ఈ క్లోరిన్ పైన -1 అనేది ఛార్జ్ వస్తే ఇక్కడ హైడ్రోజన్ పైన +1 అనే ఛార్జ్ అనేది ఇక్కడ షో చేస్తాం. హైడ్రోజన్ పైన -1 అనే ఛార్జ్ వస్తే +1 అనే ఛార్జ్ వస్తే క్లోరిన్ పైన -1 అనే ఛార్జ్ ఇక్కడ షో చేస్తామండి. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఈ యొక్క హైడ్రోజన్ అనేది HCl అనేది న్యూట్రల్ మాలిక్యూల్ అయితే ఇక్కడ ఇమాజినరీ ఏ ఛార్జ్ ఉంటుందండి? సింగిల్ బాండ్ వల్ల ఇక్కడ +1 ఛార్జ్ ఉంటుంది, ఇక్కడ -1 ఛార్జ్ ఉంటుంది. ఈ ఇమాజినరీ హైడ్రోజన్ యొక్క ఆక్సిడేషన్ నెంబర్ ఈ యొక్క మాలిక్యులర్లో 1 వస్తుంది. క్లోరిన్ యొక్క ఆక్సిడేషన్ నెంబర్ 1 వస్తుంది. సార్ నాకు ఎట్లా తెలుస్తుంది ఈ యొక్క ఆక్సిడేషన్ నెంబర్ నేను ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి అంటే దానికి మీరు కొన్ని రూల్స్ ఫాలో అవ్వాలమ్మా. ఆ రూల్స్ అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేస్తాం. ద రూల్స్ ఫర్ ఆక్సిడేషన్ నెంబర్. ద రూల్ 1. సో ఫస్ట్ రూల్ ఏంటి? ద హైడ్రోజన్ generally shows. First rule, hydrogen generally shows +1 oxidation number. Generally shows the +1 oxidation number when it is in
కంబైన్ స్టేట్. అంటే కంబైన్ స్టేట్లో మాత్రమే డిస్కస్ చేస్తున్నానమ్మా, ఎలిమెంటల్ స్టేట్లో డిస్కస్ చేయట్లేదు. అది బాండ్ ఫార్మ్ చేసినప్పుడే అది డిస్కస్ చేస్తుంది, అది +1 షో చేస్తూ ఉంది. నెక్స్ట్ సెకండ్, బట్ sometimes it shows negative -1 oxidation state also. -1 oxidation state also. ఎప్పుడు -1 ఆక్సిడేషన్ స్టేట్ షో చేస్తుందంటే వెన్ హైడ్రోజన్ కంబైన్ విత్ మెటల్స్. ఎప్పుడైతే మెటల్స్తో కంబైన్ అయిందో ఇప్పుడు మెటల్ హైడ్రైడ్స్ అనేది ఫామ్ చేస్తాం. ఏం ఫామ్ చేస్తుంది? మెటల్ హైడ్రైడ్స్తో ఇది -1 అనేది ఫామ్ చేస్తుంది. మెటల్ హైడ్రైడ్స్ ఏంటి? మెటల్ ప్లస్ హైడ్రోజన్. ఇక్కడ మెటల్ అనేది మోర్ ఎలక్ట్రోపాజిటివ్ దాన్ ద హైడ్రోజన్. సో దట్స్ మెటల్ -1 +1 షో చేస్తే హైడ్రోజన్ -1. ఇక్కడ MH2, ఇక్కడ మెటల్ అనేది +2 షో చేస్తే హైడ్రోజన్ అనేది -1. సో మెటల్ హైడ్రైడ్స్తో విచ్ వన్ హైడ్రోజన్ అనేది -1 ఆక్సిడేషన్ నెంబర్ షో చేస్తుంది. ఇది రూల్ నెంబర్ 1. రూల్ నెంబర్ 2, fluorine always shows -1 ఆక్సిడేషన్ స్టేట్. ఫ్లోరిన్ అనేది ఎప్పుడు కూడా -1 ఆక్సిడేషన్ స్టేట్ అనేది షో చేస్తారు. హాలోజన్స్, all halogens, fluorine, chlorine, bromine, iodine shows -1 oxidation state, but chlorine, bromine, iodine generally it shows, not always, generally shows. ఈ ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్ ఏవైతే అయోడిన్స్ ఉన్నాయో ఇవి మీకు జనరల్గా -1 ఆక్సిడేషన్ స్టేట్ చూస్తే, బట్ ఫ్లోరిన్ ఆల్వేస్ షోస్ -1 ఆక్సిడేషన్ స్టేట్. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. హియర్ ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, the rest halogens shows different oxidation states. What are the different oxidations? It is going to show with the -1 to +7 ఆక్సిడేషన్ స్టేట్స్ అన్ని షో చేస్తాయి. ఇవి జనరల్గా. నెక్స్ట్ దీంతో పాటు మనకి ఆక్సిజన్ జనరల్లీ షోస్ -2 ఆక్సిడేషన్ స్టేట్. జనరల్ మాత్రమే మనకి ఆక్సిజన్ అనేది జనరల్గా -2 ఆక్సిడేషన్ స్టేట్ షో చేస్తుంది. బట్ ఆక్సిజన్ షోస్ different oxidation states. ఆ డిఫరెంట్ ఆక్సిడేషన్ స్టేట్స్ ఏంటి? ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఆక్సైడ్ ఫార్మ్లో ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మెగ్నీషియం ఆక్సైడ్, సోడియం ఆక్సైడ్, రైట్. ఈ ఆక్సైడ్ స్టేట్లో ఉండేటప్పుడు ఇది మెగ్నీషియం అనేది +2 అయితే ఆక్సిజన్ అనేది -2. సోడియం ఇక్కడ +1 అయితే ఆక్సిజన్ అనేది -2. సో డిఫరెంట్ ఏంటి ఇక్కడ ఆక్సైడ్ ఫార్మ్లో వెన్ ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆక్సైడ్స్
ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆక్సైడ్స్ ఇట్ షోస్ -2. ఇది ఎప్పుడు జనరల్గా ఇది షో చేస్తుంది -2. అంటే మనకు ఆక్సైడ్స్ మనం ఆక్సైడ్స్ గురించి ఎక్కువ చదువుకుంటాం కాబట్టి ఆక్సైడ్స్లో ఉన్న ఫామ్లో ఆక్సిడేషన్ నెంబర్ -2 షో చేస్తుంది. నెక్స్ట్ ఇది సూపర్ ఆక్సైడ్స్ ఉందనుకోండి. ఏంటమ్మా, సూపర్ ఆక్సైడ్స్లో ఇది -1 ఆక్సిడేషన్ స్టేట్ అనేది షో చేస్తుంది. సూపర్ ఆక్సైడ్లో ఎంత -1 ఆక్సిడేషన్ స్టేట్ అనేది షో చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ సూపర్ ఆక్సైడ్స్ పెరాక్సైడ్స్, సారీ అండి, నాట్ సూపర్ ఆక్సైడ్, పెరాక్సైడ్స్లో ఇది -1 ఆక్సిడేషన్ స్టేట్ అనేది షో చేస్తుంది. సో పెరాక్సైడ్ ఏంటి, హైడ్రోజన్ పెరాక్సైడ్. మీరు ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ ఏమైనా సేమ్ యాటమ్స్ బాండ్ ఫార్మ్ జరిగింది అనుకోండి, దాని యొక్క ఆక్సిడేషన్ నెంబర్ ఆల్వేస్ 0. ఇక్కడ మీరు అక్కడ అర్థం చేసుకో, ఇక్కడ ఆక్సిజన్ అనేది 2 బాండ్ ఫార్మేషన్ జరిగినప్పుడు ఈ రెండింటి మధ్య ఆక్సిడేషన్ నెంబర్ ఆల్వేస్ ఏముంటుంది అంటే మనకి 0నే ఉంటుంది ఈ రెండింటికి. బట్ ఇక్కడ హైడ్రోజన్ అనేది ఆక్సిజన్తో పోల్చుకుంటే లెస్ ఎలక్ట్రోనెగటివ్. ఇక్కడ ఈ సింగిల్ బాండ్ వల్ల ఇక్కడ -1 ఆక్సిడేషన్ స్టేట్ వస్తే ఇక్కడ +1 వస్తుంది, ఇక్కడ -1 వస్తే ఇక్కడ కూడా +1. ఇక్కడ ఆక్సిజన్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ ఎంత ఉంది, -1 అనేది ఇక్కడ ఉంది. సో ఆక్సైడ్స్, నెక్స్ట్ పెరాక్సైడ్స్. నెక్స్ట్ మనం చూడబోయేది సూపర్ ఆక్సైడ్స్. ఈ సూపర్ ఆక్సైడ్లో ఆక్సిజన్ యొక్క ఆక్సిడేషన్ నెంబర్ అనేది మనకి -12 ఫ్రాక్షనల్ వాల్యూ అనేది వస్తుంది. సూపర్ ఆక్సైడ్స్ దేంతో ఫార్మ్ అవుతాయి, సూపర్ ఆక్సైడ్స్ అనేది మనకి ఆల్కలీ మెటల్స్తో ఫార్మ్ అవుతాయి. దేంతో ఫార్మ్ అవుతాయి, ఆల్కలీ మెటల్స్. ఫర్ ఎగ్జాంపుల్ K2O, not K2O, I will write KO2, సూపర్ ఆక్సైడ్. ఇక్కడ మీరు చూసుకోండి KO2. ఇక్కడ పొటాషియం ఆక్సిడేషన్ నెంబర్ +1 అయితే ఆక్సిజన్ ఆక్సిడేషన్ -1/2. అంటే ఇక్కడ పొటాషియం సూపర్ ఆక్సైడ్, దీని పేరేంటి, పొటాషియం సూపర్ ఆక్సైడ్ ఫార్మేషన్లో ఇది ఆక్సిడేషన్ నెంబర్ ఎంత వస్తుంది, -2. నెక్స్ట్ ఇంకొకటి ఉంది, ఆక్సిజన్ షోస్ -1/3 ఆల్సో. అనదర్ -1/3 ఆక్సిడేషన్ స్టేట్ ఆల్సో విల్ షో. అది దేనికి వస్తుందంటే ఓజోనైడ్స్లో -1/3 ఆక్సిడేషన్ స్టేట్ అనేది షో చేస్తుంది. దాని ఏంటంటే అది ఫర్ ఎగ్జాంపుల్ పొటాషియం ఓజోనైడ్ KO3, ఇది +1 అయితే ఇది -1/3. సో ఇక్కడ ఆక్సిడేషన్ నెంబర్ అయితే -1/3. ఇది ఓజోనైడ్స్ కాకుండా ఇంకొకటి ఏంటంటే ఆక్సిజన్ షోస్ ఈవెన్ +1 ఆక్సిడేషన్ స్టేట్ ఆల్సో. ఆక్సిజన్ షోస్ +1 ఆక్సిడేషన్ స్టేట్. ఇది ఎప్పుడు షో చేస్తుందంటే ఫ్లోరిన్తో బాండ్ ఫార్మేషన్ O2F2. ఇక్కడ ఇది +1 ఆక్సిడేషన్ స్టేట్ షో చేస్తుంది. ఇంకా ఈ ఆక్సిజన్ అనేది +2 ఆక్సిడేషన్ స్టేట్ కూడా ఇది షో చేస్తుంది. అది ఆక్సిజన్ అనేది ఫ్లోరిన్తో రియాక్ట్. ఇది -1 అయితే ఇది +1, ఇక్కడ ఇది -1 అయితే ఇక్కడ ఇది +2 ఆక్సిడేషన్ స్టేట్. ఓకే, సో మనకి వేరియబుల్ ఆక్సిడేషన్ స్టేట్స్ అనేది షో చేస్తాయి. నెక్స్ట్ మనం తీసుకుందాం నెక్స్ట్ రూల్, 5th రూల్. ఏంటి 5th రూల్ అంటే ఆల్కలీ
మెటల్స్ ఏవైతే ఉన్నాయో ఆల్వేస్ షోస్ which one +1 oxidation state only. Alkali metals always shows +1 oxidation state. అంటే ఆల్కలీ మెటల్స్ ఏంటి? ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్ 1A గ్రూప్ ఎలిమెంట్స్. 1A గ్రూప్ ఎలిమెంట్స్ ఏంటి? లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీసియం. ఇవి మనకి ఏం చేస్తాయంటే +1 ఆక్సిడేషన్ స్టేట్స్ అని షో చేస్తాయి. నెక్స్ట్ ఆల్కలీ ఎర్త్ మెటల్స్. ఆల్కలీ ఎర్త్ మెటల్స్ ఏంటి? ఆల్కలీ ఎర్త్ మెటల్స్ ఆల్కలీ ఎర్త్ మెటల్స్ అనేది 2A గ్రూప్ ఎలిమెంట్. ఆల్వేస్ షోస్ ఆల్కలీ ఎర్త్ మెటల్స్ షోస్ ఆల్వేస్ ఏంటి? +2 ఆక్సిడేషన్ నెంబర్. +2 ఆక్సిడేషన్ నెంబర్. అవేంటి? సెకండ్ A గ్రూప్ ఎలిమెంట్. బెరీలియం, మెగ్నీషియం, కాల్షియం, స్ట్రాన్షియం, బేరియం. ఇవన్నీ కూడా మనకి ఏ వస్తాయంటే +2 ఆక్సిడేషన్ నెంబర్ డినోట్ చేస్తాయి. నెక్స్ట్ మనం తెలుసు ఇంకొకటి ఏంటంటే ఆక్సిడేషన్ నెంబర్ ఆఫ్ నైట్రోజన్ కానీ తీసుకున్నామంటే ఆక్సిడేషన్ నెంబర్ ఆఫ్ నైట్రోజన్ అనేది ఈ జనరలీ ఇది -3 ఆక్సిడేషన్ నెంబర్ షో చేస్తుంది. -3 ఆక్సిడేషన్ నెంబర్ అనేది షో చేస్తుంది. బట్ కానీ ఇది ఇట్ కెన్ వ్యారీ -3 to +5 ఆక్సిడేషన్ స్టేట్. ఇట్ కెన్ వ్యారీ -3 to +1 ఆక్సిడేషన్ నెంబర్. నెక్స్ట్ మనం తీసుకున్నది నెక్స్ట్ రూలు ఆక్సిడేషన్ నెంబర్ ఆఫ్ మెటల్. ఆక్సిడేషన్ నెంబర్ ఆఫ్ మెటల్స్ వాటి యొక్క ఫ్రీ స్టేట్లో ఇన్ ఇట్స్ ఫ్రీ స్టేట్ ఏం చేస్తాయంటే 0 ఆక్సిడేషన్ నెంబర్ అనేది షో చేస్తాయి. 0 ఆక్సిడేషన్ నెంబర్ అనేది షో చేస్తాయి. సమ్ టైమ్ ఇవి ఫ్రీ స్టేట్లో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇది తీసుకోండి, సోడియం తీసుకోండి, మెగ్నీషియం తీసుకోండి, పొటాషియం తీసుకోండి, రుబీడియం తీసుకోండి, అల్యూమినియం తీసుకోండి. ఇవి ఫ్రీ స్టేట్లో ఉండేటప్పుడు ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే 0 ఆక్సిడేషన్ నెంబర్నే షో చేస్తాయి. ఇది ఆల్రెడీ. ఇంకా ఇంపార్టెంట్ పాయింట్ మీరు ఒకటి తీసుకోండి. మెటల్స్ మే హ్యావ్ negative oxidation number also, right? Metals may have negative oxidation number, right, in some compounds. కొన్ని కాంపౌండ్స్లో ఇవి ఏం చేస్తాయంటే నెగిటివ్ ఆక్సిడేషన్ నెంబర్ కూడా షో చేస్తాయి. జనరల్గా నేను చూసుకుంటే సార్ ఇక్కడ 0 మనం తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేనేం తీసుకుంటానంటే సోడియం. ఈ కాంపౌండ్స్ మీరు కోఆర్డినేషన్ కాంపౌండ్స్లో చూస్తారండి క్లాస్ 12లో. ఇక్కడ CO అనేది ఇది కార్బన్ మోనాక్సైడ్. ఈ కార్బన్ మోనాక్సైడ్ అనేది జనరల్గా ఈ కార్బన్ మోనాక్సైడ్ ఏదైతే ఉందో ఇది జనరల్గా న్యూట్రల్ కాంపౌండ్. న్యూట్రల్ కాంపౌండ్కి ఆక్సిడేషన్ నెంబర్ అనేది 0 ఉంటుంది. న్యూట్రల్ కాంపౌండ్కి ఆక్సిడేషన్ నెంబర్ అనేది 0 ఉంటుంది. సో ఇక్కడ మీరు తీసుకుంటే ఇక్కడ సోడియంకి +1 ఆక్సిడేషన్ నెంబర్ అయితే మనం ఇక్కడ ఇది కోబాల్ట్ అనేది మన మెటల్. ఈ మెటల్ X అనుకున్నాం అనుకోండి, దీని ఆక్సిడేషన్ నెంబర్ 0. మీరు ఓవరాల్ న్యూట్రల్ మాలిక్యూల్. సో దీని యొక్క ఆక్సిడేషన్ నెంబర్ క్యాలిక్యులేట్ చేయాలంటే 1 + X
ఇంటూ 4 ఇంటూ 0 ఈక్వల్స్ టు 0. సో మీకు ఇక్కడ 1 ప్లస్ ఎక్స్ అనేది వస్తుంది. 1 ప్లస్ ఎక్స్ ఈక్వల్స్ టు 0, ఎక్స్ ఈక్వల్స్ టు -1. సో ఇక్కడ కోబాల్ట్ అనేది -1 ఆక్సిడేషన్ నెంబర్ షో చేస్తుంది. అంటే మెటల్స్ నాట్ ఓన్లీ పాజిటివ్ ఆక్సిడేషన్ నెంబర్, ఇట్ విల్ షో నెగిటివ్ ఆక్సిడేషన్ నెంబర్ ఆల్సో అనేది వన్ కాన్సెప్ట్. ఇంకా నెక్స్ట్ మనం రూల్కి వెళ్తే నెక్స్ట్ 9th రూల్కి మనం చూద్దాం. నెక్స్ట్ రూల్ మీరు చూస్తే ఆక్సిడేషన్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్, oxidation number of element in its elemental state, దాని యొక్క ఎలిమెంటల్ స్టేట్లో అండ్ ఇన్ అల్లోట్రోప్ ఫామ్ దాని యొక్క ఆక్సిడేషన్ నెంబర్ ఎంత వస్తుందంటే 0 ఉంటుంది. ఈ 0 ఆక్సిడేషన్ నెంబర్ అనేది ఎలిమెంటల్ స్టేట్లో కానీ అల్లోట్రోప్ ఫామ్లో కానీ అవి 0 ఉంటాయి. ఎగ్జాంపుల్ నేను తీసుకుంటాను, ఏంటి, నైట్రోజను, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, లేదా ఫాస్ఫరస్, సల్ఫర్, అయినా అర్థమవుతుందా? డైమండ్, కార్బన్ డైమండ్, కార్బన్ గ్రాఫైట్, ఇవి తీసుకుంటే ఫాస్ఫరస్, ఇవి వీటి యొక్క ఆక్సిడేషన్ నెంబర్స్ తీసుకుంటే ఆల్వేస్ 0. మీకు అర్థమవుతుందమ్మా? ఇది ఆల్వేస్ 0 దీని యొక్క ఆక్సిడేషన్ నెంబర్స్. రైట్, అర్థమవుతుందా? నెక్స్ట్ ఇక్కడ ఇంకొక మీరు పాయింట్ తీసుకోండి. ఇంకొక పాయింట్ మనం తీసుకుంటే 10th. ఇప్పుడు ఆక్సిడేషన్ నెంబర్ అనేది ఇక్కడ నోట్ చేసుకున్నారమ్మా? అది మీరు నోట్ చేసుకోండి. మీరు నోట్ చేసుకునేటప్పుడు పాస్ చేసి నోట్ చేసుకోండి అమ్మా. నేను ఏంటంటే మనం ఇక్కడ టైం వేస్ట్ ఏం జరగకూడదని చెప్పేసి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఫాస్ట్గా నేను క్లారిటీ ఇస్తున్నాను. సో అది నేను దానికోసమని కొంచెం కంప్లీట్ మన తక్కువ టైంలో సిలబస్ కంప్లీట్ చేయడం చూస్తున్నాను. సో అందువల్ల మీరు పాస్ చేసి నోట్ చేసేసుకోండి. ఓకే, నెక్స్ట్ మనం ఇంకోటి చూద్దాం. ఆక్సిడేషన్ నెంబరు, ఫర్ ఎగ్జాంపుల్ ఆక్సిడేషన్ నెంబర్ of all elements in alloys లో all elements in alloys has 0 oxidation. మీరు ఆక్సిడేషన్ నెంబర్ తీసుకుంటే 0 ఆక్సిడేషన్. ఫర్ ఎగ్జాంపుల్ సోడియం మర్క్యూరీ ఉంది, అమాల్గం ఉంది. ఇక్కడ సోడియం ఆక్సిడేషన్ నెంబర్ కూడా 0నే అండ్ మర్క్యూరీ ఆక్సిడేషన్ నెంబర్ ఆల్సో 0. ఫర్ ఎగ్జాంపుల్ జింక్ మర్క్యూరీ తీసుకున్నాం. జింక్ మర్క్యూరీలో ఇక్కడ జింక్ది ఆక్సిడేషన్ నెంబర్ 0నే, మర్క్యూరీ ఆక్సిడేషన్ నెంబర్ ఆల్సో 0నే ఇక్కడ మీకు తీసుకుంటాం. నెక్స్ట్ ఆక్సిడేషన్ నెంబరు ఇన్ కోఆర్డినేషన్ కాంపౌండ్ తీసుకున్నాం అనుకో. ఆక్సిడేషన్ నెంబర్ ఇన్ కోఆర్డినేషన్ బాండ్ తీసుకున్నాం జనరల్. ఫర్ ఎగ్జాంపుల్ ద కోఆర్డినేషన్ బాండ్ బిట్వీన్ AA, రైట్, AB, నెక్స్ట్ BB, నెక్స్ట్ BA. ఇక్కడ మీరు అర్థం చేసుకోండి, A యొక్క ఎలక్ట్రోనెగటివిటీ ఈజ్ లెస్సర్ దాన్ B. ఇది కండిషన్.
ఏ యొక్క ఎలక్ట్రోనెగటివిటీ లెస్సర్ దాన్ బి. ఈ పర్టికులర్ పాయింట్లో ఈ ఏ అనేది ఇంకొక ఏకి కోఆర్డినేషన్ బాండ్ ఫామ్ చేసింది అనుకోండి. ఇక్కడ ఏ అనేది బితో కోఆర్డినేషన్ ఫామ్ చేసింది అనుకోండి. ఇక్కడ బి అనేది బితో కోఆర్డినేషన్ ఫామ్ చేసింది అనుకోండి. నెక్స్ట్ బి అనేది ఏతో కోఆర్డినేషన్ బాండ్ ఫామ్ చేసింది అని అనుకోండి. ఇక్కడ ఏ ఏదైతే ఉందో వేరే ఏతో అది కోఆర్డినేషన్ బాండ్ ఫామ్ చేస్తుంది. అప్పుడు ఈ ఏ అనేది ఏతో కోఆర్డినేషన్ బాండ్ ఫామ్ చేస్తే నువ్వు కానీ దీన్ని డిసోసియేట్ చేసావు అనుకుంటే దీని యొక్క ఆక్సిడేషన్ నెంబరు +2 ఉంటుంది, దీని యొక్క ఆక్సిడేషన్ నెంబరు -2. ఏదైతే గెయిన్ చేస్తుందో దాన్ని -2 వస్తుంది. సెకండ్ కేసు, ఇక్కడ మనకు తెలుసు ఇది లో ఎలక్ట్రోనెగటివిటీ, ఇది హై ఎలక్ట్రోనెగటివిటీ. ఇక్కడ ఏ అనేది బికి ఎలక్ట్రాన్ డొనేట్ చేస్తుంది కాబట్టి ఈ కేసులో ఇక్కడ ఏ అనేది +2 అవుతుంది, బి అనేది -2 అవుతుంది. ఇక్కడ బీబీలో కూడా బి అనేది డొనేట్ చేస్తే యాస్టీజ్ ఇక్కడ ఎట్లా ఫాలో అవుతాము సేమ్ అండి. ఇది +2, ఇది -2. బట్ మీరు బి టు ఏ అనేది చూసుకుంటే ఇప్పుడు హయ్యర్ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ లోయర్ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్కి కానీ మీరు ఇది కానీ ఎలక్ట్రోనెట్ చేస్తే అక్కడ మనకి ఛార్జ్ అనేది ఉండదు, నో ఛార్జ్ అంటే మనం డిసోసియేషన్ అనేది జరగదు. ఇక్కడ దెర్ ఇస్ నో ఛార్జ్. ఇది మీరు స్టార్ పాయింట్ కింద పెట్టుకోండి అమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక పర్టికులర్ ఎలిమెంట్ తీసుకుందాం. ఏంటి? కార్బన్ డబుల్ బాండ్ ఆక్సిజన్. ఇక్కడ ఆక్సిజన్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్ అనేది ఆక్సిజన్తో బాండ్ అయింది. ఇక్కడ రివర్స్లో తీసుకుందాం. నేను ఏం చేస్తానంటే ఇక్కడ HCN అనేది తీసుకున్నా, C డబుల్ బాండ్ N. ఇక్కడ కార్బన్ నైట్రోజన్ తో కానీ ఫార్మేషన్ జరిగింది అనుకోండి. కార్బన్ అనేది నైట్రోజన్ తో కానీ ఫార్మేషన్ జరిగింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఛార్జ్ అనేది ఇక్కడ లోయర్ నుంచి హయ్యర్కి వెళ్తుంది కాబట్టి ఇక్కడ ఛార్జ్ ఫార్మేషన్ అనేది ఉంటుంది. ఈ బాండ్లతో పాటు ఈ బాండ్స్ కూడా మనం కన్సిడర్ చేస్తాం. సో డబుల్ బాండ్తో మన నార్మల్ కోవలెంట్ బాండ్తో కోఆర్డినేషన్ బాండ్ కూడా కన్సిడర్ చేస్తాం. అదే నైట్రోజన్ అనేది కార్బన్ కానీ ఏమైనా కోఆర్డినేషన్ బాండ్ ఫామ్ చేస్తే ఏ బాండ్ అయితే ఏదైతే ఉందో ఈ బాండ్ను మనం కన్సిడర్ చేయకుండా ఓన్లీ ఇక్కడ మనం కన్సిడర్ చేసేది ఇది N+2 కార్బన్ -2 అనేది మనం కన్సిడర్ చేస్తాం. దట్స్ ఇట్. రెస్ట్ మనం కన్సిడర్ చేయము. ఇది కోఆర్డినేషన్ బాండ్కున్న స్పెషాలిటీ. అంటే లోయర్ ఎలక్ట్రోనెగటివిటీ దీనికి హయ్యర్ ఎలక్ట్రోనెగటివిటీ అనేది కానీ కోఆర్డినేషన్ బాండ్ చేస్తే అక్కడ మనం ఆ పర్టికులర్ కోఆర్డినేషన్ బాండ్కి మనం ఛార్జ్ కన్సిడర్ చేయము. రెస్ట్ ఆల్ ద కేసెస్ వీఆర్ గోయింగ్ టు కన్సిడర్ ద ఛార్జ్. అంటే సార్ ఇక్కడ +2 పెట్టారు, ఇక్కడ -2 పెట్టారు, అది మీరు పెట్టుకుంటే అది +1 పెట్టుకుంటారా -1 పెట్టుకుంటారా లేదు +3 ఆర్ -3, అది మీ యొక్క నెంబర్ ఆఫ్ బాండ్స్ బట్టి మనం కన్సిడర్ చేయాల్సి వస్తుంది. ఓకే, ఇది ఆక్సిడేషన్ నెంబర్. సో ఇప్పుడు మనం దీనిపైన కొన్ని క్వశ్చన్స్ చేద్దామమ్మా. ఈ క్వశ్చన్స్ ప్రకారం మనం 1 by 1 ఒకటి డిస్కస్ చేద్దాం.